స్పీడ్ న్యూస్. రామద్దపూర్లోని ఈజీ ప్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాంలో మంటలు చెలరేగాయి. నిమిషాల్లో గోదాం మొత్తం భారీగా మంటలు వ్యాపించడంతో ప్లైవుడ్ మొత్తం కాలి బూడిదైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా జరిగింది. సమాజంలో సిఆర్పీఎఫ్ కు ప్రత్యేక స్థానం ఉంది. సంఘ విద్రోహ శక్తుల ధీటుగా ఎదుర్కోవడంలో వీరి పాత్ర కీలకం. పోలీసులకు సహాయ సహకారాలను అందిస్తూ ఏదైనా విపత్కట పరిస్థితుల్లో వీళ్ళు అందించే సేవలు ప్రశంసనీయమనే చెప్పాలి. విధి నిర్వహణలో భాగంగా వ్యవహరించే తీరు, అనుసరించే విధి విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు అనంతపురంలో ప్రత్యేకంగా పోలీసు అధికారులు సిఆర్పీఎఫ్ బలగాలు కవాతు చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి ఆరోగ్య కేంద్రాన్ని ఐఏఎస్ అధికారిని లక్ష్మి సందర్శించారు. ఈ కేంద్రం నిర్మాణానికి 77 లక్షలు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కృష్ణా జిల్లాలో అర్హులైన 12 మందికి 1,20,84,000 రూపాయలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఉన్నత విద్యా దీవెన అందించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జగనన్న విదేశీ విద్యా దీవెన జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో బైక్ ను టిప్పర్ ఢీకొనడంతో షేక్ నబీ సాహెబ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్ల బజార్ వద్ద పెద్దగట్టు లింగమంతుల స్వామి మకర తోరణానికి మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ గవర్నర్ తో అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడించారన్న బీజేపీ నేతలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో స్థానిక కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజ్ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటుందని అన్నారు. బంగారు తాపడం పనులు 6 నెలల పాటు వాయిదా వేస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో లడ్డు తయారీ కోసం డిసెంబర్ నాటికి 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వైసీపీలో నెల్లూరు ఎమ్మెల్యేల అంశం కలకలం రేపుతోంది. నేరుగా పార్టీ అధిష్టానంపై ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు వెంకటగిరి నియోజకవర్గంలో ఆనంకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తోంది. తాజాగా నేదురుమల్లి మీడియాతో మాట్లాడుతూ ఆనంపై మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ ని దూషించిన ఏఆర్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు హైవే మొబైల్ వెహికల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వైఎస్ఆర్ జిల్లా ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తో కోట్ల రూపాయల్లో ప్రజలకు మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని గుట్టురట్టు చేశారు వైఎస్ఆర్ జిల్లా పోలీసులు. ఆధార్ కార్డుకు అనుసంధానంగా ఉన్న వేలిముద్రలను క్లోనింగ్ చేసి జనాల బ్యాంక్ అకౌంట్ల నుంచి వారికి తెలియకుండా నగదు కాజేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అరెస్ట్ చేశారు జిల్లా పోలీసులు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వైస్ ఎంపీపీగా మణికంఠ స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మణికంఠ స్వామి మాట్లాడుతూ ముందుగా ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఇచ్చిన ఈ పదవికి తగిన న్యాయం చేస్తానని తెలిపారు. తిరుపతిలో శాంతి భద్రత పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, తక్షణ అత్యవసరాలకు 120 పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను పోలీస్ శాఖకు హీరో ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రవర్తి పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మరియు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.